కన్న తండ్రి. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమ పడకుండానే పట్నంలో ఉద్యోగం సంపాదించగలిగాడు. అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్నానికి మార్చి రోజు బాడుగ బండిలో కచేరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ముసలివాళ్లంటే చైతన్యకు తగని జాలి. అతడు బాడుగ బండి వీరయ్యకు నెలకు 50 రూపాయలివ్వటమే కాక, వీరయ్య 2 కొడుకులు సంపాదిస్తూ ఉండగా ఇంకా నీకు కష్టమెందుకు, హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అని అనేవాడు. అందుకు వీరయ్య నవ్వి, కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకొని బ్రతకటంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు. చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించటానికి అష్టకష్టాలు పడ్డాడు. అది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే, నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అని అనేవాడు ఆయన. అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరటానికి వారం రోజుల ముందు చనిపోయాడు. తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉంది. చైతన్య కచేరీకి వెళ్లే దారిలోని బజారు కూడలిలో ఒక 70 ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు, చేగోడీలు పెట్టుకొని కూర్చొని ఉండేవాడు. అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తూ ఉండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చతికిలబడి కూర్చొని ఉండేవాడు. రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది. అలా రోజూ కనిపించే ముసలివాడు ఒకసారి వరుసగా 10 రోజులు కనిపించకపోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకొని బాధపడ్డాడు చైతన్య. కాని ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చొని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది. అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరకు వెళ్ళి, 10 రోజులుగా కనిపించటం లేదేం తాతా అని అడిగాడు. తను ఎరగనివాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి, బాబూ, రోజూ నేనిక్కడ కూర్చొని ఉండటం చూస్తున్నావన్న మాట. నాకు ఈ మధ్య జ్వరం, ఇన్నాళ్ళు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా. చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి, తాత, ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు. 4 రూపాయలు, అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు. అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకు ఇచ్చేయ్, 5 రూపాయలిస్తాను అన్నాడు చైతన్య. ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి 5 రూపాయలిచ్చి బండిలో కూర్చున్నాడు. వీరయ్య చైతన్యను, ఇవన్నీ ఏం చేస్తారు బాబూ అని అడిగాడు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య. మర్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే చైతన్య 5 రూపాయలిచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేశాడు. 3వ రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వీరయ్య, ఇలా ఎన్నాళ్ళు రోజుకు 5 రూపాయలు ఖర్చు చేస్తావు బాబూ అని అడిగాడు. ఈ తాత బ్రతికి ఉన్నంత కాలం అన్నాడు చైతన్య. అయితే అతడు ముసలివాణ్ణి సమీపించగానే వాడు చేతులు జోడించి, రోజు నే వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాల పాలు చెయ్యకు బాబూ, వెంటనే తెచ్చినవి అమ్ముడైపోవటంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు. నిన్న మండుటెండలో కట్టెలు కొట్టవలసిందిగా చెప్పాడు అని అన్నాడు. అది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది. కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి ఆ అవకాశం రాకముందే చనిపోయాడు. ఆ అవకాశమున్న వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు. తండ్రి చేత ఆఖరి క్షణం వరకు అడ్డమైన చాకిరీ చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకొని ఎండలో కూర్చోవటమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు. చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది. తాత కొడుక్కు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అతడు ముసలివాడితో, తాత, మా ఇంటికి వస్తావా, నీకక్కడ తిండి తిప్పలకు లోటేముండదు అని అన్నాడు. ముసలివాడు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, నా కొడుకు గొడవలేపుతాడు బాబూ అని అన్నాడు.
అదంతా నేను చూసుకుంటాను, రా బండెక్కు అని చైతన్య అతడి చెయ్యి పట్టుకొని తీసుకుపోయి బండిలో కూర్చోపెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తాత కొడుకు అక్కడ ఇక్కడ వాకబు చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు. చైతన్య వాడికి ముసలివాడు మండుటెండలో పడుతున్న బాధ గురించి చెప్పి, ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టటం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు. తాత కొడుకు అందుకు జంకుతూనే, అయ్యా, అలాంటి స్వార్థం నాకేం లేదు. మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అని అన్నాడు. అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉండి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య. తాత కొడుకు తండ్రి ముఖం కేసి చూసి సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు. అప్పుడు చైతన్య వాడితో, నాకు తెలుసు, ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండటమే ధర్మం. అయితే అతన్ని ఇంటి పనివాడిలాగా కాక కన్న తండ్రిలాగా ఆదరించు అని అన్నాడు. తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకొని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో, నాన్న రా ఇంటికి పోదాం, నాకు బుద్ధొచ్చింది, మూతపడిన కళ్ళు తెరుపులు పడ్డాయి అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. ఇలా కన్న తండ్రి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఓర్పులో స్వార్థం. ఈ కథను రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. ఒకానొక గ్రామంలో రామానందుడు, చంద్రకాంతుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చూసేవారికి తోడబుట్టిన అన్నదమ్ములలాగా ఉన్నట్లుగా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఇద్దరిలో చంద్రకాంతుడు కాస్త దుడుకు స్వభావం కలవాడు. 10 మందితోనూ గొడవలు తెచ్చుకునేవాడు. రామానందుడు శాంత స్వభావుడే కాని స్నేహితుడి వ్యవహారాలలో జోక్యం చేసుకునేవాడు కాదు. ఇలా ఒక రోజున చంద్రకాంతుడి ఇంట్లో పెద్ద విందు జరిగింది. దానికి విశ్వంబుడు అనే మరొక దుడుకు మనిషి వచ్చాడు. ఈ విశ్వంబరుడు ఎటువంటి వాడినైనా సరే ముందు వెనక ఆలోచించకుండా ఎంతటి మాట అయినా అనేయగలడని ప్రసిద్ధి. ఆయన ఏవో కబుర్లు చెబుతూ చంద్రకాంతుడి పక్కన చేరాడు. ఈ సంగతి పక్కనే ఉండి హడావిడిలో ఉన్న రామానందుడు చూడలేడు. ఇద్దరు దుడుకు మనుషులే అని తెలిసిన రామానందుడు వారిని ఎక్కువసేపు మాట్లాడుకోనిచ్చేవాడు కాదు. విశ్వాంబరుడు చంద్రకాంతుడితో, విందు వేడుకలు చాలా గొప్పగా చేస్తున్నావు, పంటలు బాగా పండాయా ఏమిటి అని అన్నాడు. అదేం కాదు, నా పంట పొలాల మీద ఎవరి పాపిష్టి కళ్ళు పడకూడదనే వేడుకలు చేస్తున్నాను అన్నాడు చంద్రకాంతుడు. ఈ జవాబు విశ్వంబరుడికి చురుక్కుమని తగిలింది. ఆయన ఒక క్షణం ఆగి, కొందరి పాపిష్టి కళ్ళు పడ్డాక ఎన్ని విందులు వేడుకలు చేసినా వాటి దుష్ట ప్రభావం పోదు, నా పంటలు అందుకే బాగా పండటం లేదు అని అన్నాడు. అంటే నావి పాపిష్టి కళ్ళంటావా అని అతను ఎదురు తిరిగాడు. నేనేమీ అనలేదు, నువ్వే ముందుగా నావి పాపిష్టి కళ్ళన్నావు అన్నాడు విశ్వంబరుడు. దీనితో ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలైంది. వచ్చిన అతిథులందరూ వాళ్ళ చుట్టూ చేరారు. రామానందుడు విషయం తెలుసుకొని, చంద్రకాంత, ఇది నీ ఇల్లు, నీ ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయటం నీ బాధ్యత. ఇద్దరూ సరదాగా మాట అనుకున్నప్పుడు సరదాగానే మర్చిపోవాలి అని అన్నాడు. అక్కడ చేరిన వారందరూ రామానందుణ్ణి మెచ్చుకున్నారు. అప్పటికి ఆ గొడవ సర్దుమణిగిపోయింది. కానీ ఆనాటి నుంచి చంద్రకాంతుడు రామానందుడితో మాట్లాడటం మానేశాడు. 1-2 సార్లు రామానందుడు మాట్లాడటానికి ప్రయత్నించినా ఆయన ముఖం పక్కకు తిప్పుకునేవాడు. తన స్నేహితుడి ప్రవర్తనలో వచ్చిన మార్పు అర్థం కాక రామానందుడు చంద్రకాంతుడి భార్యను చూడబోయి, ఏమమ్మా వదినా, మా అన్నయ్య నన్ను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుంటున్నాడు అని అన్నాడు. ఆయనకు నీ మీద కోపం వచ్చింది. 10 మందిలో ఆయన్ను తప్పుపట్టి నీతులు చెప్పావట. ఈ అవమానాన్ని ఈ జన్మలో మర్చిపోలేడంటున్నాడాయన అన్నది చంద్రకాంతుడి భార్య. ఎన్నో ఏళ్ల నుంచి అన్నాదమ్ముళ్ళలాగా మసులుకున్నాం. నా మాటలు నచ్చకపోతే ఆ విషయం నాతోనే చెప్పొచ్చు, నన్ను మందలించవచ్చు. కానీ స్నేహాన్ని ఇలా తెగదంపులు చేసుకుంటాడా అన్నాడు రామానందుడు ఆశ్చర్యంగా. ఆయన తత్వం మీకు తెలియంది కాదు కదా. ఇక్కడికి వస్తున్నావని తెలిసినా ఆయనకు కోపం రావచ్చు.
అందుకు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు అన్నది చంద్రకాంతుడి భార్య. ఇది జరిగిన కొన్నాళ్లకు చంద్రకాంతుడి 7 ఏళ్ల కొడుక్కు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసింది. ఎందరు వైద్యులు చూసినా వాడికి జబ్బు తగ్గటం లేదు. రామానందుడికి వైద్యశాస్త్రంలో కొంత ప్రవేశముంది. ఒకసారి కొడుకును ఆయనకు కూడా చూపించమని కొందరు చంద్రకాంతుడికి సలహా ఇచ్చారు. కాని ఆయన ఆ సలహాలను చెవిన పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో చంద్రకాంతుడికి ఇంటికి ఒక బైరాగి వచ్చాడు. చంద్రకాంతుడు వినయంగా ఆ బైరాగికి నమస్కరించి తన కొడుకును చూపించాడు. బైరాగి వాణ్ణి పరీక్షించి చంద్రకాంతుడితో, నీవు పరమ స్వార్థపరుడివి అయిన వాళ్ళు కూడా నీకంటే అధికులుగా ఉంటే ఓర్వలేవు. నీ స్నేహితులు బంధువులు చెప్పేవి కూడా నీకు రుచించవు. నీలోని ఈ చెడు లక్షణాలే నీ కుటుంబాన్ని రోగాల రూపంలో బాధిస్తున్నాయి అని అన్నాడు. చంద్రకాంతుడు వెంటనే, స్వామి, తమరికెవరో నాపైన అసత్యాలు చెప్పారు. నిజానికి నాకున్నంత ఓర్పు ఈ ఊళ్ళో ఎవరికీ ఉండదు. నా కొడుకు కోసం నేనేమైనా చేయగలను. తమరు అనుమతివ్వండి అని అన్నాడు. ఇక్కడికి 2 ఆమడల దూరంలో శ్రీ మల్లికార్జునుడి ఆలయం ఉంది. నువ్వక్కడివి కాలినడకన ఒంటరిగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగిరా. స్వామికి నేనిచ్చే మందు పొట్లాలు చూపించు. అదే స్వామి ప్రసాదమై నీ కొడుకు అనారోగ్యాన్ని హరిస్తుంది అని చెప్పాడు బైరాగి. అలాగే చేస్తాను స్వామి అన్నాడు చంద్రకాంతుడు. అంత దూరం నడవటం చాలా శ్రమతో కూడిన పని. ఎక్కడా నీలో విసుగు పుట్టకూడదు. దారిలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకూడదు. స్వామి దర్శనం అవగానే తిరిగి కాలినడకన బయలుదేరి ఇంటికి రావాలి, తెలిసిందా అన్నాడు బైరాగి. చంద్రకాంతుడు బైరాగి చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆయన మందు పొట్లం తీసుకొని శ్రీ మల్లికార్జునుడి ఆలయానికి వెళ్ళాడు. తరువాత ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ఆ రాత్రికే తిరిగి వచ్చాడు. బైరాగి చంద్రకాంతుణ్ణి చూసి ఆశ్చర్యంగా, అప్పుడే తిరిగి వచ్చావా? ఇంతకు ఆలయం వరకు వెళ్ళావా లేదా అని అడిగాడు. నా కొడుకును రక్షించుకునేందుకు త్వరగా వెళ్ళి త్వరగా తిరిగి వచ్చాను అన్నాడు చంద్రకాంతుడు. ఎక్కడా ఎవరిపైనా విసుగుని ప్రదర్శించలేదు కదా అన్నాడు బైరాగి. లేదు స్వామి, ఇక మా వాడికి మందివ్వచ్చునా అని అడిగాడు చంద్రకాంతుడు. వీల్లేదు, ఈ మందు నీ కొడుక్కు పనిచెయ్యదు. నీవు స్వార్థపరుడివి. ఆ స్వార్థం నిన్ను విడిపోయే వరకు నీ కొడుకును జబ్బు విడువదు అన్నాడు బైరాగి గంభీరంగా. అదేమిటి స్వామి, నా కొడుకు కోసం రాను పోను 4 ఆమడల దూరం ఒక్కరోజులో నడిచిన నేను స్వార్థపరుడినా? స్వార్థపరుడికింత ఓర్పు సాధ్యమవుతుందా అన్నాడు చంద్రకాంతుడు. చూడు నాయన, భగవంతుడు కంటికి కనిపించడు. ఆలయంలో ఉండేది శిలా విగ్రహం. నేను నీకు అపరిచితుణ్ణి. మా ముగ్గురిని నమ్మి నువ్వు ఎంతో ఓర్పుని ప్రదర్శించావు, అవునా అని అడిగాడు బైరాగి. చంద్రకాంతుడు అవునన్నట్టుగా తల ఊపాడు. బైరాగి ముఖం గంభీరంగా పెట్టి, నీలో ఇంతటి ఓర్పు ఉన్నప్పుడు ఇదే ఓర్పును సాటి మనుషుల మధ్య చూపటం నీకెందుకు సాధ్యం కాదు? ఇప్పుడు నువ్వు ప్రదర్శించిన ఈ ఓర్పు నీ స్వార్థం కోసం పుట్టింది. నీకు నమ్మకమున్న చోట స్వార్థంతో శిలా విగ్రహం పట్ల కూడా ఎంతో ఓర్పు ప్రదర్శించగలవు. నీకు నమ్మకం లేని చోట కంటికి కనిపించే మనిషిపై కూడా ఏమాత్రం ఓర్పుని చూపలేవు. ఎందుకని అని అన్నాడు. అబద్ధం స్వామి, నేనందరి పట్ల ఓర్పుగానే ఉంటాను. ఓర్పు లేని వాళ్ళే నాకు ఓర్పు లేదని అంటారు అన్నాడు చంద్రకాంతుడు. అదే నిజమైతే నేను నిన్ను అనవసరంగా అంత దూరం నడిపించాను అంటూ బైరాగి గడ్డం మీసాలు లాగేశాడు. బైరాగి వేషంలో వచ్చిన అతడు రామానందుడు. చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, నువ్వా? ఏమిటి నాటకమంతా అని అన్నాడు. ఇదంతా వదిన సాయంతో నేనాడిన నాటకం. నీ కొడుక్కు జబ్బేమీ లేదు. నువ్వు నా వల్ల చిన్న తప్పు జరిగిందని శాశ్వతంగా మన స్నేహబంధాన్ని తెంచేయాలనుకున్నావు. నీ స్నేహం కోసం నేనీ చిన్న నాటకం ఆడాను అన్నాడు రామానందుడు. అప్పుడు చంద్రకాంతుడికి తన తప్పు అర్థమైంది. నేను కావాలని నువ్వనుకున్నాను. ఇంత నాటకం ఆడావు. ఇక ముందు నా వల్ల పొరపాటు జరగనివ్వను. స్వార్థం లేని ప్రవర్తనను అలవరుచుకుంటాను. స్వార్థం లేని ఓర్పును ప్రదర్శిస్తాను అని అన్నాడాయన. ఆ తరువాత ఆ స్నేహితులు సొంత అన్నదమ్ముళ్లకు మించి ఆత్మీయంగా కలకాలం జీవించారు.
ఇలా ఓర్పులో స్వార్థం అనే ఈ కథ సమాప్తమైంది. అత్త కోడలు. ఈ కథను రాసిన వారు ఎన్ శివనాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య కామాక్షమ్మ నోటి దురుసు మనిషి. మొదట్లో భూషయ్య కామాక్షమ్మను అదుపు చేయాలని చూశాడు. కానీ ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది. చేసేది లేక భూషయ్య ఊరుకున్నాడు. భూషయ్య కామాక్షమ్మలకు 3 కూతుర్లు, ఒకడే కొడుకు. పెద్ద కూతుర్లిద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏం చెబితే దానికల్లా తల ఊపేవారు. అందువల్ల కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు. 3వ కూతురు చందన తండ్రి స్వభావం. ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం, గౌరవం ఉండేవి. ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వ ప్రయత్నము చేసింది. ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది. పనివాళ్లను తేలిగ్గా చూడటం, పెద్దలను లెక్క చేయకపోవటం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు. ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతూ ఉండటంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన. చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడనే యువకుడితో పెళ్లి నిశ్చయం చేసింది. కేశవుడు బాగా చదువుకున్నవాడు. దివాణంలో ఉద్యోగం. తండ్రి లేడు, తల్లి, ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు. చెల్లెలికి పెళ్ళై వేరే ఊరిలో ఉంటోంది. కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాదరబందీలు లేవని, కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ. ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది. విమలకు పెళ్ళయి ఏడాది అయింది. చందన విమల మాట్లాడుకుంటుంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకొని విమలను ఏమ్మా ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. విమల బాగానే ఉంది అన్నా కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయాన్ని రాబట్టింది. విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి. కోడలు ఏం చేసినా ఆవిడకు నచ్చదు. ఇది విమలకు బాధ కలిగించేది. అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్టుగా చేసేది. అయినా ఆమెను మెప్పించలేకపోయింది. విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్టుగా నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కాని ఆమె బాధల విషయం పట్టించుకునేవాడు కాదు. ఇది విన్న కామాక్షమ్మ విమలతో అత్తవారింట ఆడపిల్ల గడుసుతనంతో వ్యవహరించాలే కాని అణిగిమణిగి ఉంటే ఇలాగే ఉంటాయి పాట్లు అని పెద్దగా దీర్ఘం తీసింది. కొంతసేపయ్యాక విమల వెళ్ళిపోయింది. అప్పుడు కామాక్షమ్మ చందనతో నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా. రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తల ఊపకు. అత్తను అదుపులో పెట్టు. అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది. అలా కానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలడుతుంది అని చెప్పింది. ఈ మాటలు చందన హృదయంలో హత్తుకుపోయాయి. చందన పెళ్లి కేశవుడితో ఘనంగా జరిగింది. చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావురాలు. అందరితో మంచిగా మసులుకునేది. అయితే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు. చందన కాపురానికి వచ్చిన రోజున చీకటి పడే వేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి చందన దీపం వెలిగించు అని కేక వేసింది. అయినా చందన దీపం వెలిగించలేదు. కొంచెంసేపు తర్వాత పార్వతమ్మ వంటగది నుంచి బయటికి వచ్చి దీపం వెలిగించి ఏమ్మా కేక వేసి చెప్పినా దీపం వెలిగించలేదు, వినపడలేదా అని అడిగింది. దానికి చందన మా ఇంట్లో మా అమ్మ నన్నే పని చేయనిచ్చేదే కాదు అని అన్నది. ఆ మాటకు పార్వతమ్మ అది నీ పుట్టిల్లు. అక్కడ నువ్వు చిన్నపిల్ల కింద లెక్క. ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఇది నీ మెట్టినిల్లు. ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అని అన్నది. ఇది విని చందన అత్త అప్పుడే ఇంటి పెత్తనమంతా తన నెత్తిన రుద్దాలని చూస్తుందని అనుకుంది. అప్పటి నుంచి అత్తాకోడళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలయింది. అత్త ఏం చెప్పినా చందన ఎడ్డెమంటే తెడ్డమనే రకంగా చేసేది.
దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోప్పడేది. తల్లికి భార్యకు పడలేకపోవటం కేశవుడు గమనించాడు. భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు. మందలించితే చందన అలిగేది. దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలి అత్తింటి కాపురం ఎలా నడుస్తుందో చూసి పలకరించి పోదామని వచ్చింది. చందన ఆమెకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగిందంతా దాచకుండా చెప్పి, మా అత్త కారణంగా మా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని చెప్పింది. విమల ఎక్కడలేని ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకొని, అయ్యో చందన, నువ్వెంత అమాయకురాలివే! నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అత్త వంటి ఉత్తమరాలు దొరకటం నీ అదృష్టం. ఆమె పట్ల నువ్వే గయ్యాలిగా ప్రవర్తిస్తున్నావు అని అన్నది. అంతేనంటావా అని చందన కొంచెం ఆగి, నా పెళ్లికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా? చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటుందని అన్నావు. అది విన్న మా అమ్మ నాకొక సలహా ఇచ్చింది. అత్త చెప్పిన దానికంతకు గంగిరెద్దులాగా తలూపొద్దని, ఆవిడ్ని అదుపులో పెట్టాలని అన్నది. ఆ సూత్రం అమలు చేస్తున్నాను అని అన్నది. దానికి అమల మరింతగా ఆశ్చర్యపోతూ, మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు. పుట్టింటి సంగతి, మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మరిచిపో. కోరి కాపురాన్ని ఒడిదొడుకులు పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలికి అత్తింట ప్రవర్తించవలసిన తీరును గురించి చెప్పవలసిందంతా చెప్పింది. చందన అంతా శ్రద్ధగా విని, సరే కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అని అన్నది. మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది. ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయటానికి రావటం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చిమ్మి కల్లాపు చల్లి ముగ్గు వేయబోతూ ఉండగా చందన కల్పించుకొని, ముగ్గు నేను వేస్తానులే అత్తయ్య అని ముగ్గేసింది. ఆ ఉదయం అంతా పార్వతమ్మ వీధిన పోయే వాళ్లతో, చూడండర్రా నా కోడలు ఎంత చక్కగా ముగ్గేసిందో అని పిలిచి చూపుతూనే ఉంది. ఇది చూసిన చందనకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది. ఆ తరువాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయింది. అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చందనను మంచం మీది నుంచి కాలు కింద పెట్టనివ్వలేదు. తనే వంట చేసి భోజనం పళ్ళెంలో పెట్టుకొని తీసుకెళ్ళి చందనకు అందించేది. చందన ఒకనాడు హాస్యమాడుతూ, అత్తయ్య చూడబోతే తినటం కష్టమని మీరే తినిపించేలా ఉన్నారే అని అన్నది. ఆ మాటకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని, అవునే చందన, నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్తయినా ఆ పని చేసి తీరుతుంది అని అన్నది. ఇలా అత్త కోడలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నల్లపిల్ల. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. రతన్పూర్ రాజైన బోపదేవుడు దొడ్డ ప్రభువు. ఆయన భార్య రాణి ఇందుమతి మహా ఇల్లాలు. వారికి సంతానం కలగలేదు. 15 ఏళ్ల పాటు పిల్లలు కలగకపోయేసరికి రాజు రాణి కూడా మనోవ్యాధి చెందారు. ప్రజలు కూడా తమ రాజుకు సంతాన ప్రాప్తి కలగాలని ప్రార్థనలు చేశారు. కానీ అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఇంతలో రాజభవనానికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఆయన బోపదేవుడితో ఏకాంతంలో, రాజా, నువ్వు కిందటి జన్మలో చేసిన పాప ఫలితంగా ఈ జన్మలో నీకు పిల్లలు కలగలేదు. నువ్వు 2 ఏళ్ల పాటు హిమాలయాలలో తపస్సు చేయగలవా అని అన్నాడు. మునీశ్వరుడి సలహా ప్రకారం బోపదేవుడు రాజ్యభారాన్ని రాణి ఇందుమతికి అప్పగించి మునీశ్వరుడి వెంట హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఎండనక వాననక మంచనక ఆయన 2 ఏళ్ల పాటు దీక్షతో తపస్సు చేశాడు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత బోపదేవుడి వద్దకు మునీశ్వరుడు వచ్చి, రాజా, నీ తపస్సు పూర్తయింది. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. ఈ విల్లు బాణము తీసుకో. నువ్వు వెళ్లే దారిలో పుష్పవనం ఒకటి ఉంది. అందులో అడవి పందులు రంగురంగులవి సంచరిస్తూ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక పందిని ఈ బాణంతో కొట్టి దాని మాంసం నీ భార్య చేత తినిపించు. నీకు సంతానం కలుగుతుంది అని అన్నాడు.
భోపదేవుడు ఆ విల్లు బాణము తీసుకొని బయలుదేరాడు. ఆయన పుష్పవనాలు ఉన్న చోటికి వచ్చేసరికి అక్కడ అడవి పందులు, తెల్లవి, నల్లవి, మగవి, ఆడవి పందులు మందలు మందలుగా తిరుగుతూ ఉన్నాయి. ఆయన వేసిన బాణం ఒక నల్లని ఆడపందిని కొట్టింది. ఆయన దాని మాంసం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన భార్యకు తినిపించాడు. రాణి ఇందుమతి గర్భవతి అయ్యింది. రాజు తనకు ముద్దులు మూటగట్టే కొడుకు కలుగుతాడని కలలు కన్నాడు. రాజ్యంలో అందరిది మేలిమి బంగారు శరీరఛాయ, కాని ఇందుమతిది కాదు, నలుపు రంగు గల కుమార్తెను కన్నది. ఇది చూసి అందరూ నిరుత్సాహం చెందారు. పెద్దవాళ్ళు మాత్రం ఇంతకాలానికి రాజుకు ఒక బిడ్డ కలిగింది, అంతే చాలు అని సరిపెట్టుకున్నారు. భోపదేవుడు బొత్తిగా నిస్పృహ చెంది, నేను తపస్సు చేసింది ఈ నల్లపిల్లను కనటానిక అని అన్నాడు. ఇందుమతి తన కుమార్తె ముఖం కూడా చూడటానికి నిరాకరించింది. రాజపరివారం వాళ్ళు ఇలా చర్చించుకున్నారు. రాజుగారు కుంగిపోయారు. ఆయన రాజకార్యాలు కూడా చూడటం లేదు. పాపం ఆ బిడ్డ వల్ల నేరం ఏముంది? ఆమె నల్లగా పుట్టటం దైవికంగా జరిగింది. రాజదంపతుల వైఖరి ఎలాగైనా మారే ఉపాయం చూడాలి. కానీ ఆ ఉపాయం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడు, నా ఇంద్రజాలం ప్రయోగించనా ఏం అని అన్నాడు. తప్పకుండా ప్రయోగించు, నీ మాట నాకు తట్టనే లేదు. నీ ఇంద్రజాలంతో రాజు మనస్సు, రాణి మనస్సు మార్పు, విజయీభవ అని అన్నాడు ప్రధానమంత్రి. మర్నాడు ఉదయం సోమనాథుడు తన పరికరాలతో సహా రాజభవనానికి వెళ్ళాడు. ఆ పరికరాలేవంటే ఒక లోహపు గొట్టము, దాన్ని నిలువుగా అమర్చటానికి ఒక స్టాండు, ఒక తెల్లని బంతి మాత్రమే. అతను ఆ గొట్టాన్ని స్టాండు సహాయంతో నిలువుగా అమర్చి, మహారాజా, మహారాణి, నేను మీలాగా పుణ్యాత్ముణ్ణి కాను, తపస్సు చేసిన వాణ్ణి కాను, సాదా మనిషిని, అయినా నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను అని అన్నాడు. ఇలా అని సోమనాథుడు తన చేతిలో ఉన్న తెల్లని బంతిని నిలువుగా ఉన్న గొట్టం పైభాగం నుంచి కిందికి వేసి తన మంత్రదండంతో కిందికి తోశాడు. ఆ బంతి గొట్టం దిగువ భాగంలో నుంచి కింద ఉన్న బల్ల మీద పడింది. అతను దాన్ని తీసి మళ్ళీ గొట్టం పైభాగంలో నుంచి మంత్రదండంతో కిందికి తోశాడు. మళ్ళీ బంతి కింద పడింది. కానీ అది ఇప్పుడు తెల్లగా లేదు, నల్లగా ఉంది. చూశారా మహారాజా, మహారాణి, తెలుపు కాస్త నలుపైపోయింది. తెలుపు నలుపు అనేవి నిజం కాదు, భ్రమ, జాగ్రత్తగా గమనించండి అంటూ సోమనాథుడు నల్లబంతిని గొట్టం పైభాగంలో వేసి మంత్రదండంతో తోశాడు. ఈసారి బంతి కింద పడినప్పుడు నల్లగా ఉండక తెల్లగా ఉంది. చూడండి, రంగులో ఏమీ లేదు, అది శాశ్వతం కాదు. రాజకుమారి ఇవాళ నల్లగా ఉండొచ్చు, రేపు ఈ రంగు మారదని ఎవరు చెప్పగలరు? ఆమె దైవశక్తి వల్ల పుట్టింది, దైవం ఆమె వెంట ఉంటాడు అన్నాడు సోమనాథుడు. సోమనాథుడి ఇంద్రజాలం పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి రాజదంపతులు తమ బిడ్డను చాలా ప్రేమతో చూడసాగారు. ఆ సాయంత్రం సోమనాథుణ్ణి అతని భార్య, బంతి రంగు ఎలా మార్చావు అని అడిగింది. అదా, చాలా తేలిక, ఈ గొట్టం చూడు, ఇది బంతి పరిమాణం కన్నా చిన్నగా ఉంది. అందుచేత బంతి జారి పడటానికి బిగుతుగా ఉంటుంది. మంత్రదండంతో కాస్త తొయ్యాలి. అందులో 2 బంతులు ఉండగా ఇంకా కొంచెం జాగా ఉంటుంది. ప్రదర్శనకు పూర్వమే ఆ గొట్టంలో ఒక తెల్ల బంతి, దాని మీద ఒక నల్ల బంతి ఉంచాను. నేను పైనుంచి తెల్లబంతిని తోసినప్పుడు దిగువన ఉన్న తెల్లబంతి కింద పడుతుంది. కానీ ఆ తెల్లబంతిని మళ్ళీ తోసినప్పుడు దిగువకు వచ్చిన బంతి నలుపు రంగులో ఉంటుంది. ఆ నల్లబంతిని తోసే సమయానికి కింద తెల్లబంతి సిద్ధంగా ఉంది అని అన్నాడు సోమనాథుడు. ఛీ, ఇంత తేలిక మోసమా అన్నది సోమనాథుడి భార్య. చెబితే తేలిక, చూసేవాళ్లకు అద్భుతం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. ఇలా నల్లపిల్ల అనే ఈ కథ సమాప్తమైంది.